అది మేము ఎప్పుడు బయట పెట్టాలో అది పెడతాం. మీకు ఎందుకు చెప్తున్నామంటే ఒక కేసుకి ఏ విధమైన స్టోరీ కావాలో ఆ విధమైన స్టోరీని అల్లుకొని వినుత కోట గారిని, నన్ను, మమ్మల్ని జైలుకి పంపించడం జరిగింది. నిజానికి మా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ రాయుడుని మేము చేయలేదు, మేము తీసుకెళ్ళి అక్కడ వేయలేదు. మీరు అర్థం చేసుకొని మీరు ఒకసారి ఆలోచించండి. ఆంధ్రాలో ఒక వ్యక్తిని హత్య చేస్తే ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి చెన్నై, అంత పెద్ద మహానగరం చెన్నై నడిబొడ్డున, చెన్నై సిటీ సెంట్రల్, ఆ వ్యక్తి బాడీ ఎక్కడ దొరికింది పోలీసుల కంటే అక్కడ నుంచి 500 మీటర్లు వెళ్తే హైకోర్టు ఉంటుంది, అక్కడ నుంచి 500 మీటర్లు ఉంటే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంటుంది, అక్కడ నుంచి 500 మీటర్లు ఉంటే సెక్రటేరియట్ ఉంటుంది. సిటీ సెంట్రల్ దగ్గర దాదాపు 20 కెమెరాలు ఉన్న సీసీటీవీ ఫుటేజ్, సర్వేలెన్స్ 360 డిగ్రీ సర్వేలెన్స్ ఉన్న పోల్స్ దగ్గరలో ఒక వ్యక్తి దొరుకుతుందంటే 5వ క్లాస్ చదువుకున్న పిల్లోడైనా దీనికంటే బెటర్గా ప్లాన్ చేస్తాడు. ఏమైనా నిజంగా ఇలా జరిగి ఉంటే మీరు ప్రజల్ని ఆలోచించమని చెప్తున్నా, మీడియా మిత్రులకి నేను చెప్తున్నా. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కెమెరాల ముందర ఒక వ్యక్తి బాడీని పడేయాల్సిన తెలివి తక్కువ తనం 5వ క్లాస్ పిల్లోడు కూడా ఉండదు. నిజంగా ఇక్కడ తీసుకెళ్ళి పెట్టాలంటే వెళ్ళే దారిలోనే వందల ప్లేసులు జనాలకు దొరుకుతాయి.